చంద్రబాబు నాయుడు గారికి వారి ఇంట్లో అమరావతిలో చెప్పిన అధ్యక్షుని నీళ్లు వేస్ట్ పోతున్నాయా సముద్రానికి, ఏం పంచాయతీ పెడతావు పొద్దాక, ఈ దిక్కుమాలిన పంచాయతీలు బంద్ చేయండి, వాడుకుందాం నీళ్లు. సమైక్య రాష్ట్రంలో అట్లే చేసినారు మీరు, రాష్ట్ర విభజనకు దోహదమైనరు. ఇవాళ కూడా మీ వైఖరి మార్చలేని చెప్తాను వినలే అధ్యక్ష. ఎన్నో కేసులు పెట్టినాడు, ఎన్నో సతాయించినాడు, సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసినాడు మా మీద ఆయన ముఖ్యమంత్రి ఉన్న రోజు. అవన్నీ తట్టుకున్నాం అధ్యక్ష. ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే రేస్ వెల్కమ్ అని చెప్పిన వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని, మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను పాత భేషజాలు, బేసిన్లు లేవు, భేషజాలు లేవు, మేము కూడా బతకాలి. మా పాలమూరుకు అవసరం ఉంది, మాకు నల్గొండకు అవసరం ఉంది, మాకు వికారాబాద్కి అవసరం ఉంది. కృష్ణలో వస్తే నీళ్ళు రాకపోతే రావు అధ్యక్ష, నమ్మకం లేదు. ఈసారి వచ్చింది చూడండి, పోయింది పాట్ మనకు 400 టీఎంసీలు సముద్రానికి వెళ్ళిపోయినాయి. 2 స్పెల్స్ వచ్చింది, మళ్ళీ 3rd స్పెల్ కూడా అక్టోబర్ 1st వీక్లో వస్తుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అదృష్టం, కానీ అన్నిసార్లు రాదు, ఒకసారి పోతే 5 ఏళ్ళ దాకా సుఖరాదు అధ్యక్ష. చాలా ఘోరమైన పరిస్థితి. చాలా పెద్ద జిల్లా, పాత పాలమూరు జిల్లా ఇప్పుడు 5 జిల్లాలైంది. మరి అక్కడ ప్రజలు బతకాలా, నల్లగొండ పోవాలా, డిండికి నీళ్ళు పోవాలా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రయోజనం ఉంది, మన ప్రయోజనం ఉంది.